ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము ఇదిగో నీ సన్నిధానికి యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మనం సమకూర్చి నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 159వ పాట. ప్రేమ నమ్మకము గల పరలోక 159. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, నీదు ప్రేమ నిత్యమైన కరుణతో నాకాశించింది, నీదు ప్రేమ నిత్యమైన కరుణతో నాకాశించే, నిక్కముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే, నిక్కముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, అందరిని రక్షింపగోరి లోకమును ప్రేమించెను, అందరిని రక్షింపగోరి లోకమును ప్రేమించెను, అద్భుత ప్రేమ ఇది పాపమును కాపెను, అద్భుత ప్రేమ ఇది పాపమును కాపును, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయ్యా. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్య తమలో విధవరాలను చిన్నచూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సొనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనండి, మేము వారిని పనికి నియమింతుము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క అపోస్తుల కార్యం 6వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. కనుక అపోస్తుల 2వ అధ్యాయంలో సంఘము ఏ రీతిగా 3000 మంది సమకూర్చబడ్డారో విన్నాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో సంఘములో ఏ రీతిగా దేవుని ప్రజలైన వారు ఉన్నారనేది మనము ధ్యానిద్దాం. అపోస్తుల కార్యం ఈ 6వ అధ్యాయంలో సంఘము విస్తరించింది. చూడండి, మొదటి వచనం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదినము పరిచర్యలో తమలో విధవరాలను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కనుక ఆ దినాల్లో సంఘంలో ప్రజలు విస్తరించారు, అనుదినము పరిచర్య విస్తరిస్తూ ఉంది. ఆ దినాల్లో మరి తమలో సంఘములో ఉన్న విధవరాండులను చిన్న చూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు వారు యూదులు సనుక్కున్నారు. కనుక హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు
సనుగుతూ వచ్చారు. సహజంగా మనం గమనించినట్లయితే విధురాండ్రులను కావచ్చు, బీదవారిని కావచ్చు, చిన్నపిల్లల్ని కావచ్చు, పరదేశుల వారిని కావచ్చు, లేదా ఒకళ్ళ అంగవైకల్యం గల వారిని కావచ్చు, లేదా ఒకళ్ళ వారి యొక్క వస్త్రధారణ బట్టి ఈ భూమి మీద బీదవారిని బట్టి మనము వారిని చిన్న చూపు చూసేవారు ప్రపంచంలో కోకోలలుగా ఉన్నారు. కానీ అపోస్తల దినాల్లో వారు అందరూ ఏక మనసుతో ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం విన్నాం. వారు కలిగింది అందరూ వారు కలిగింది లేని వారికి పంచిపెట్టేవారుగా వారు ఉన్నట్లుగా అపోస్తలుల 2వ అధ్యాయం మనం చూసాం. అటువంటి దినాల్లో ఉన్న సంఘములో శత్రువు, అపవాదైన శత్రువు విధవరాండ్రులను వాడుకుంటూ చిన్న చూపు చూశారని కనుక హెబ్రీ భాష మాట్లాడు యూదులు సనుగుతూ వచ్చారు. కనుక ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ప్రతి దేవుని సంఘములో సనిగేవారు ఉన్నారు, చిన్న చూపు చూసేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు. కనుక కొంతమంది సంఘములో అయాం అంటే తమను తాము పొగిడేవారు ఉండాలి. వారికి సంఘములో వారు ఏ పని చేసినా వారి గురించి పేర్లు ప్రకటించాలి. వారు సంఘములో ఒక మందిరం కట్టినా, ఒక ఫ్యాన్ ఇచ్చినా, సువార్తలో సహాయం చేసినా, వాళ్ళు ఆ రోజు ప్రాముఖ్యతకి సమర్పణ చేసుకున్నా, ఒక దేవుని సేవకు ఏమైనా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినా ప్రతిదాన్ని కూడా వాళ్ళ గురించి డబ్బా వేసి సాటాలి. ఆ రీతిగా ప్రజలు గనుక తమను తాము పొగుడుకునేవారుగా ఆ రోజుల్లే కాదు, ఆ రోజు హీనంగా చూశారు. ఈ రోజుల్లో అటువంటి పరిస్థితులు తమను తాము పొగుడుకొని గొప్ప చేసేవారుగా ఎవరైనా పొగిడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా దేవుని పని కొరకు సహకరించేవారు ఉన్నారు. వారి గురించి పేరు ప్రఖ్యాతులు, పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా వాళ్ళు అలాగ చేశారని చెప్పినప్పుడు వారు మంచి చేశారని, వాళ్ళు దేవుని పనిలో సహకరించారని వారు పేరు కొరకు ఆశపడిన వారు సహకరించేవారుగా ఉంటారు. వారు ఆ రీతిగా వారి పేర్లు ప్రకటించలేనప్పుడు వారు సహకరించలేని వారుగా ఉంటారు. అదొక అపవాది. దెయ్యం వాళ్ళు ఉండి మన గురించి ప్రకటించట్లేదు, మనం ఎందుకు ఆర్థిక సహాయం చేయాలి అనేది వారు వ్యతిరేకించేవారు లేకపోలేదు. అయితే దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంటే ఉప్పు వలె కరిగి మరుగా ఉండే గుణము కలిగి ఉండాలి, రుచినిచ్చేవారుగా ఉండాలి. కనుక అనేకులకి మేలు చేసేవారు ఉన్నారు. కుడిచే చేసింది ఎడమ తెలియని వారుగా ఉండాలి. ఇక్కడ విధవరాండ్రులను చిన్న చూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుతూ వచ్చారు. కనుక ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో దేవునికి వ్యతిరేకంగా సనిగేవారు ఉన్నారు. సేవకునికి, సేవకురాలకి, సేవకుల పిల్లలకి లేదా తోటి విశ్వాసులని ఒకరి మీద ఒకరు సనుగుకునేవారుగా ఉన్నారు. ఈ సనుగుడు ఎవరిదంటే సాతానుది, అపవాది పెట్టే సనుగు. మన పితరులని ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి వారు ఎర్ర సముద్రం మార్గం గుండా బయలుదేరినప్పుడు కనుక పలుమారులు వారు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. 2వ వచనం చూస్తే అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్ద శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టే యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. మేము వారిని పనికి నియమింతుము. 12 అపోస్తలు సమూహము పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట ఆహారం పంచిపెట్టే యుక్తము కాదు, కనుక మేము దేవుని వాక్యం బోధించకుండా ఈ యొక్క మందిరంలోనే ఎప్పుడు సాపలేయడము, తొడడము, కనుక వాళ్ళక అక్కడ కూర్చోలేయడం లేదా అక్కడ వంటలు చేయడము, ఈ ఆహారం పంచిపెట్టే పరిచర్య కాకుండా మేము ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని వాక్యం బోధిస్తాము అనేవారు కొద్దిమంది సంఘములో ఉన్నారు. వారు అంటున్నారు, మేము ఆహారం పంచిపెట్టము కాదు, కానీ ఇక ముందు మేము దేవుని వాక్యం బోధిస్తాం. మొదటగా ఆహారం పంచిపెట్టే స్వభావము. దాని భక్ష్యం గారు హెబ్రోన్లో మందిరికి వచ్చిన వాళ్ళని రక్షించబడి సేవ కొరకే వారు ప్రతిష్ఠించబడినప్పుడు, సేవ కొరకే వారు నిర్ణయించుకున్నప్పుడు, వారి సేవ కొరకే పిలుపు ఎరిగి దేవుని పని కొరకు వారు వచ్చినప్పుడు వారికి సీపులు ఇచ్చేవారు. 2వ వారికి బాత్రూంలు కడిగి పని ఇచ్చేవారు. తర్వాత వారికి కూరగాయలు బజారుకి పంపించి పని ఇచ్చేవారు. వంట పని వారికి ఇచ్చేవారు. తర్వాత
వారు దేవుని మందిరంలో సాపలు వేసి దేవుని సేవకులకి దగ్గర వారిని పరిచర్యకి సహకారులుగా ఉంచేవారు. తర్వాత వారు ఆ పట్టణంలో కూడా పంపించి, విలేజ్లో పంపించి, డోర్ టు డోరు పత్తులు పంపించేవారు, పంచే రమ్మని. తర్వాత వారిని సువార్తలు పంపించేవారు. తర్వాత వారి చిన్న చిన్న కూడుకుల్లో సాక్ష్యం చెప్పినట్లుగా తర్వాత వారికి వాక్య పరిచర్య ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆ రీతిగా సంఘములో కనుక మనం కీర్తన గ్రంథం 101:6 దేశంలో నమ్మకస్తులైన వారిని తన కొరకు పరిచారకులుగా చేసుకున్న దేవుడు. కనుక మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కనుక మోషే 40 సంవత్సరాల గొర్రెలు కాసినప్పుడు చివరి దినాల్లో ప్రభు మోషేతో మాట్లాడాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజలను విడిపించుకొని రా. కనుక ఆ రీతిగా దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు వారి హృదయంలో మంట, వారి ఆత్మలో మంట, వారు దేవుని కొరకు బ్రతకాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మను సంపాదించాలి, నేను దేవుని కొరకు చావాలి, నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను పరలోకం వెళ్ళే లోపల అనేక ఆత్మల పరలోకాన్ని తీసుకెళ్ళని వారి హృదయంలో ఆశ కలిగి ఉంటుంది. అటువంటి వారు ఎటువంటి వారు ఏంటంటే ఆహారం పంచిపెట్టి యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకోండి. వారు పరిశుద్ధాత్మను నింపడి వారు ఉండాలి, వారు దైవ జ్ఞానంతో ఉన్నవారు ఉండాలి, వారు మంచి పేరు పొందిన వారు ఉండాలి, వారిని దేవుడు ఏర్పరచుకున్న వారుగా ఉండాలి. మారు మనసు లేని వారికి, రక్షణ లేని వారికి, బాప్తిస్మం లేని వారికి, బల్ల లేని వారికి, సమీపించలేని వారికి, సంఘములో నమ్మకత్వం లేని వారికి ఏ పని కూడా అప్పగించకూడదు. సీపులు తొడ్డమ్మ కానీ మందిరంలో సాపలేయడం కానీ రక్షణ అనుభవం లేని వారిని దేవుని యొక్క అందుకు బయలు మనము ఆదికాండం చూస్తే అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకొని అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో జయం వచ్చింది. నేటి దినాన చాలామంది దేవుని సంఘములో కనుక వారు పనిచేసే తత్వం, దేవుని సేవకుడి దగ్గర నమ్మకత్వం తత్వము కోల్పోయిన వారుగా చాలామంది బయటికి కనబడతారు, కానీ పైకి మంచి వాళ్ళు కనబడతారు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ ఉండదు, వాళ్ళకు దైవ జ్ఞానం ఉండదు, వాళ్ళు దేవుని ఏర్పాటులో లేని వారు గుండి దేవుని ఏర్పాటులో ఉన్నామని చెప్పి, దేవుని పని చేస్తామని చెప్పి, వారు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుండని చెప్పిన వారు కోకొల్లగా సంఘములో కనిపిస్తూ ఉంటారు. మనుషులు కనబడడానికి ఇష్టపడతారు, కానీ మోకాల మీద కనబడే అనుభవం రహస్యముగా దేవునితో యాకోబు వల్లే రాత్రంతా యాకోబు దేవునితో పెరిగిలేడు అనుభవాలు ఉండవు, కానీ వాళ్ళు మనుషుల దగ్గర కనబడాలి, సువార్త చేయాలని, వారు దేవుని పనిలో నేను ఉన్నానని చెప్పి 10 మంది నా గురించి చెప్పుకోవాలని ఆశించేవారు ఎక్కువగా మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ 7 గురించి చెప్తూ మేము ఈ పనికి వారు నియమితం అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్యందును ఎడతెగకుందమని చెప్పి వారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని వారు ఉన్నారు. సంఘము వెలుపటి వారి ఏళ్ళ, సంఘము లోపల వారి ఏళ్ళ వారు మంచి పేరు పొందున్నారు. వారిని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. వారు ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉన్నారు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. కనుక వాక్యాన్ని బోధించే దైవ జ్ఞానం కలిగి దేవుని కనిపెట్టి వర్తమానం సంపాదించేవారుగా ఉన్నారు. ఈ మాట జనసోమందుకు ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్నవాడై, కనుక మొదటగా వారు ఆత్మతోనూ, రెండవది జ్ఞానముతోనూ, మూడవది మంచి పేరుతోనూ, నాలుగవది వారు ఏర్పాటు కలిగిన వారు ఉన్నారు, ఐదవది వారు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు, ఆరవది వారు వాక్య పరిచర్యలు ఎడతెగక ఉన్నారు, ఏడవది వారు అక్కడున్న జనసమంతటికి ఇష్టమైన వారు ఉన్నారు, ఎనిమిదవది వారు విశ్వాసముతోనూ, తొమ్మిదవది పరిశుద్ధాత్మతో నిండుకొని వారుగా ఉన్నారు. వారిని ఎవరు వారు అంటే స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, ఫర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొక్క వాడగు నికోలసు అను వారిని ఏర్పరిచిరి. గనుక వారిని అపోస్తలులు నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. కనుక వారు ప్రార్థన చేసి గనుక వారిని ఏర్పరచబడ్డానికి, సంఘములో వారిని నిలబెట్టడానికి, వారి మీద అపోస్తలు చేతుల నుంచి దేవుని పనికి పంపించగల కారణం ఏంటంటే గెహాజీ లాంటి వారు కాదు, వారు యోధా లాంటి వారు కాదు, వాళ్ళు ఎన్నే ఎంబ్రే లాంటి వారు కాదు, మోషే మీద తిరగని ఎన్నే ఎంబ్రే లాంటి వారు కాదు, వారు నెహెమియా లాంటి వారు, వారు యెషయా లాంటి వారు,
నేనున్నాను, నన్ను పంపు అనేవారు. కనుక వారు తిమోతి లాంటి వారుగా దేవుని కొరకు వారు బ్రతికినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక దేవుని పనిని అందరికీ అప్పగించినట్లుగైతే వారు యోధా వల్ల డబ్బు కొరకో, లేదా గెహాజు వల్ల డబ్బు కొరకో, లేదా అక్కడ పరస్త్రీ ఉచ్చుల వల్ల, లేదా వారు డబ్బుని ఆశించో, లేదా వాళ్ళు అయాం అంటే పేరు ప్రఖ్యాతుల కొరకు, మనుషులతో కనబడడానికి కొరకు ఏదో ఒక దానిని వాళ్ళు ఎరగా ఉంచుకొని పరిచర్యను పాడు చేసేవారుగా, దేవుని సంఘాలు పాడు చేసేవారుగా, దేవుని పిల్లల ఎదుట అవమానకరంగా జీవించేవారుగా, సంఘముకు వెలుపడి వారి ఎడల వారి సాక్ష్యాన్ని పాడు చేసుకున్న వారుగా కనబడడం కారణము. కనుక వారు అయోగ్యులైతే వారిని దేవుని పని కొరకే వారిని నిర్ణయించకూడదు. ఇక్కడ అపోస్తులు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరియు యాజకులు అనేకుల విశ్వాసమునకు లోబడిరి. గమనిస్తున్నారా? ఇక్కడ వీరికున్న స్వభావము, మేము ఆహారం పంచిపెట్ట మానుతాము, మేము దేవుని వాక్యం బోధిస్తాము, ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారు, మంచి పేరు పొందిన వారు, కనుక వారు దేవునికి ఏర్పరచబడేవారు, వారు ప్రార్థన యందు వాక్య పరిచయం ఎడతెక ఉండిన వారు, వారు అక్కడున్న సంఘానికి వెలుపడి వారు ఇష్టలుగా ఉన్నారు, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మ నిండుకున్న వారుగా ఉన్నారు. వారిని ఏర్పరచుకున్నది, వారిని అపోస్తులు నిలబెట్టది, వీరు వారి మీద చేతులుంచి వారిని పరిచర్యగా పంపించారు. ఇటువంటి యోగ్యులైన వారిని మాత్రమే దేవుని పనిలో పంపించి నిర్దినాన్ని దేవుని మందిరంలో కనుక ఎవరిని పడితే వారిని దేవుని పరిచర్యకు వాడే స్వభావాలు కలుగుడు ద్వారా మనము వారిని నష్టపరిచేవారుగా, వారి ఆత్మీయ జీవితాన్ని గమనించి వారి విశ్వాస జీవితాన్ని గమనించలేకపోతే వారి ద్వారా సంఘానికి, కుటుంబానికి, సమాజం ఎదుట దేవుని నామము అవమానపరచబడుతుంది. అటువారు దేవుని సంఘాన్ని తమ స్వార్థము కొరకు వారిలో సంఘములో అనేకమైన కలహాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 7 కూడా 7 చూస్తే దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరియు యాజకులు అనేకుల విశ్వాసమునకు లోబడిది. కానీ ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ప్రబలింది, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది, మరియు యాజకులు అనేకులు కూడా విశ్వాసమునకు లోబడ్డారు. కనుక మన జీవితంలో దేవుని వాక్యము మన హృదయంలో, మన నోట్లో, మన కన్నుల మధ్య, మన భాషల మధ్య, మన చేతిని సూచనగా ఎక్కడికి వెళ్ళిన దైవ గ్రంథము పట్టుకొని వెళ్ళగలిగి ఉండాలి. కనుక రెండోది చూస్తున్నట్లయితే యెరూషలేములో ఆ శిష్యుల సంఖ్య విస్తరించింది దేవుని పని కొరకు. కనుక కోత విస్తారము ఉంది, పనివారు పొదువుగా ఉన్నారు. పనివారు దేవుని పని కొరకు ఎవరైనా రావాలంటే కనుక ఉద్యోగం ఇచ్చేది కాదు దేవుని సేవ, ఎవరిని ప్రోత్సహించి వెళ్ళిరా అని పంపించేది కాదు దేవుని పని కొరకు. కనుక నీ జ్ఞానం ఉంది, చదువు ఉంది, 4 భాషలు వచ్చు, నువ్వు వెళ్ళు సేవ చేయు అనేది కాదు దేవుని సేవ అనేది. దేవుని చేత ఈ 7 వలె ప్రత్యేకంపడాలి, దేవుని చేత వారు పంపబడాలి, సంఘము ద్వారా పంపబడాలి. చూడండి, అపోస్తుల కార్యం మనం గమనించిన 13వ అధ్యాయంలో మొదటి వచనం, అంతియోకులున్న సంఘములో బర్నబా, నీగ్రా అనబడిన సిమియోను, ఆ కురేనుడైన లుకియా, చిత్రాధిపతిని హెరోతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు ప్రవక్తలు, బోధకులుండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నా కొరకు ప్రత్యేకించుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి వారి మీద ప్రార్థన చేసి వారిని చేతులించి వారిని పంపిణీ. ఇక్కడ చూసినట్లయితే బర్నబా పౌలును దేవుని పని కొరకు పరిశుద్ధాత్ముడు ఏర్పరచుకున్నాడు. అంతటి వారు ఉపవాసం ఉండి, సంఘములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని చేతులుంచి వారిని దేవుని పనికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇంకా మనం చూసిన అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో కనుక మనం ఇంకా గమనించినట్లయితే వారు దేవుని పనిని పురుకొల్పునట్లుగా దేవుని పనికి వెళ్ళిన వారి మీద చూడండి వారు ఏం చేశారో 14వ మొదటి వచనం, ఇకోనియలో జరిగిందేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. వారు ప్రభువు వారి చేత సూచిక్రియలను అద్భుతములను చేయించి
తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుండును. ఆ పట్టణపు జనసమూహము భేదము పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగా ఉండిరి. మరియు అన్యజనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవలని ఉండిరి. వారి సంగతి తెలుసుకొని లుకియాలోను పట్టణములకు లుస్త్రాకు దెర్బోకును చుట్టుపక్కల ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్తను ప్రకటించుచుండిరి. గమనించారా? కానీ ఇక్కడ కొంతమంది సహోదరులు దేవుని పిల్లల మీద పగ పుట్టించి దేవుని పనిని పాడు చేసేవారుగా ఉంటే అక్కడున్న అపోస్తులు, అక్కడున్న దేవుని సేవకులు అక్కడ వారిని విడిచిపెట్టి వారు ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటనలో లుస్త్రా దెర్బో చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ వారు సువార్త ప్రకటించారు. అక్కడ వారు ఒక సంఘాన్ని 2 ముక్కలు చేసి పరిచయం చేయలేదు. కానీ అక్కడ వారిని విడిచిపెట్టి కనుక వారు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు చావకుండా ప్రభువుకు అప్పగించుకొని వారి పరిచర్యను ప్రారంభించినట్లుగా అనేకులకి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, మన జీవితంలో అపోస్తుల జీవితంలో వారు పంపబడ్డానికి గల కారణము ఎవరు అంటే సంఘం. కనుక నేటి దినాన్ని పంపించిన వారే దేవుని సంఘాన్ని, దేవుని సేవకునికి ఆటంకం కలిగజేసి పంపించిన వారే. పాముకు గుణం ఉంటుంది, పిల్లలు పెట్టి దొరికిన పిల్లలనే మింగేసినట్లుగా పంపించిన వారే. కనుక వెనుకుండి అభిషేకించి పంపించే వారు కూడా నిర్దినాన్ని చాలామంది తమ స్వార్థం కొరకు ఆ సంఘాల్ని మొక్కు చెక్కలు చేసి ఆ సంఘాల్లో కలహాలు తీసుకొచ్చి ఆ సంఘములో అనేకమైన మనస్పర్ధలు తీసుకొచ్చి అనేకమైన సమస్యలు పెట్టి సంఘాన్ని పాడు చేసేవారు కూడా లేకపోలేదు. ప్రియా సహోదరుడా, ఇక్కడ వీళ్ళు వెళ్ళారు, దేవుని సువార్తను ప్రకటించి వారు దేవుని కొరకు జీవిస్తూ వచ్చినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. కనుక ఆ రీతిగా 8వ వచనం చూస్తే, స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యమును గొప్ప సూచక్రియలను చేయుచుండును. అప్పుడు లిబెర్తా అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అల్కేంద్రియ సమాజంలోను, కిల్కీ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫను తర్కించిరి. కానీ మాటలు యందు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మ వారు ఎదిరింపలేకపోయి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యము పలగ్గా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజల పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ ఎదురు తీసుకుని పోయి అబద్ధపు సాక్ష్యము నిలువబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎవడు ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రం విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటుని పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారమును మార్చునని వీడు చెప్పగా మేము వింటమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడును. గమనించరా? ఇక్కడ కూడా కొంతమంది గనక స్తెఫనుకు వ్యతిరేకముగా, వీడు మోషేకు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా దూషణ మాటలు పలకడం విన్నాము అని అతని మీద అనేకుల్ని ప్రేరేపించి అబద్ధ సాక్ష్యములు పెట్టి కనుక అబద్ధాలు చెప్పి ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేశాడు, మోషే మనకిచ్చిన ఆచారాలన్నీ మార్చునని వీడు చెప్పగా విన్నామని చెప్పి అతన్ని చంపాలని, కొట్టాలని, అతన్ని ఆ స్థలంలో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎవరో శత్రువు రాలేదు, కానీ ఉన్న సంఘములో నుంచే, ఉన్న విశ్వాసుల్లో నుంచే, ఉన్న సేవకులు, తోటి సేవకులే దేవుని పనికి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని కలుగు చేసి తమ స్వార్థము కొరకు దేవుని పనిని పాడు చేసేవారుగా కనబడుతున్నారు. ప్రియా దేవుని సేవకుడా, ప్రియా విశ్వాసి, దేవుని పనికి సహకరించేవారుగా ఉన్నావా? ప్రియా విశ్వాసులారా, నీ పేరు ప్రఖ్యాతుల కొరకు, నీ అధికారం కొరకు, లేదా నిన్ను గొప్ప చేయట్లేదని దేవుని పనిని పలుమందిని సంఘములో ఉన్న వారిని ప్రేరేపించి కుట్రల పని, కుతంత్రాలు కలిగి దేవుని పనిని పాడు చేయని కారకురాలుగా, ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా ఉన్నావేమో నువ్వు కూడా ఆలోచించి. ఈ నజరేయుడైన యేసును ఈ చోటు పాడు చేశాడు. మన ఆచారాలు, యెహోవా మన దేవుడు
కనుక మోషే ఇచ్చిన ఆచారాలను విడిచిపెట్టి కనుక యేసు వచ్చి యేసుని గురించి ఈ చోటును పాడు చేస్తున్నాడని లేనిపోనివన్నీ మోషే స్తెఫనుకు వ్యతిరేకంగా మాట్లాడే సంఘాన్ని పాడు చేసేవారుగా సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి అగపడ్డాది. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడైన స్తెఫను సత్యవాక్యాన్ని సరిగా బోధించినప్పుడు, ఆయన దేవునికి భయపడినప్పుడు, సత్యవాక్యాన్ని కరెక్ట్గా బోధించి పరిశుద్ధాత్మ నింపడము చూసి వాళ్ళు అతనిలో ప్రభువును చూసి వారు భయపడుతూ వచ్చారు. అతనిలో దేవదూతను చూశారు. అతడు దేవుని శక్తితో నింపబడ్డాడు. అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అతడు సత్యవాక్యాన్ని సరిగా బోధించాడు. కనుక అక్కడున్న శత్రువులందరి ఎదుట అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడ్డది. ప్రియ సహోదరి సోదరుడా, లోకమంలో ఉండకూడదు కానీ, లోకమాల్యమంలో ఉండకూడదు కానీ, లోకములో ఉంటున్న నీవు జీవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతి వలె నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. 7 ఏర్పరిచారు. వారిలో ప్రభు కొరకు మొట్టమొదటిగా హతసాక్షిగా చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు బహు పరిశుద్ధాత్మ నింబడి దేవుని కొరకు బలంగా వాడబడిన వ్యక్తి, దేవుని ఆ ముఖాన్ని చూపించే వ్యక్తి ఎవరంటే స్తెఫను. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ నామకార్థ క్రైస్తవులారా, సేవకులమని చెప్పుకొని దేవుని చేత పిలువబడిన సేవకులారా, నీ జీవితంలో, నీ పరిచర్య, నీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో వచ్చిన ప్రతి దుష్ట కార్యాలన్నింటినీ, దుష్టులైన పనివారి విషయంలో బహు జాగ్రత్తగా నువ్వు ఉండాలి. కానీ సంఘాన్ని కలవరపరిచే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాల్లో మత రాజకీయాలు, కుల రాజకీయాలు తీసుకొచ్చిన వారిని నువ్వు కనిపెట్టి నువ్వు దేవుని పనిని విషయంలో ఇక్కడ స్తెఫను చూసినప్పుడు వాళ్ళు ఆయన ముఖమును చూశారు. ఆయన ముఖము దేవదూత ముఖము కనపడ్డది. నువ్వు ప్రభు కొరకు బ్రతికితే నీ శత్రువులు నిన్ను చూసి సిగ్గుపడతారు. నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయాలని తలపెట్టిన వ్యక్తులు కూడా సిగ్గుపడతారు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అవడు. కానీ మనం దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు పరిచర్యలో దేవుని సన్నిధిని అనుభవిస్తాం. పునరుద్ధరణ శక్తితో నింపబడతాం. ఆయన పొందిన శ్రమానుభవంలో మనం పాలివారుగా ఉంటాం. అటువారు ప్రభు కొరకు చావడానికి సైతము సిద్ధపడతాం. దేవుని కొరకు బ్రతికే సేవకుడు, దేవుని కొరకు బ్రతికే విశ్వాసి సత్యం కొరకు వాళ్ళు చావడానికి కూడా వాళ్ళు వెనుకంజి వేయరు. కనుక ప్రియా సహోదరి, పట్టపోషణ కొరకు సేవ కాదు, ఏదో ధన సంపాదన కొరకు సేవ కాదు, ఏదో పేరు ప్రఖ్యాతలు సేవ కాదు, ఏదో ఈ లోకంలో భోగభాగ్యాన్ని ఆ సకలైశ్వర్యాన్ని అనుభవించి ఏదో మనల్ని మనం ప్రజలందరూ ఏదో కనబడాలని అని చెప్పి దాని కొరకు నిన్ను నువ్వు సాటింపు చేసుకోవడానికి ప్రభువుని నమ్మడం కాదు. కానీ బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం. నువ్వు ప్రభు కొరకు విశ్వాసగా ఒక సేవకుడు, బల నమ్మక మంచి దాసుడా, బల మంచి నమ్మకమైన మంచి సేవకుడా అని నువ్వు ఆయన కొరకు బ్రతకాలి. 7 ఒక వ్యక్తి స్తెఫను దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చాడు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? మనుషుల్ని సంతోషపెట్టేవాడు ఉన్నావు. అపోస్తలుడు పౌలు అంటాడు గలతీ 1:10, నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడైతే క్రీస్తు దాసుని కాకపోదు. నిజమైన సేవకుడు మనుషుల్ని సంతోషపెట్టేవాడు ఉండడు గనుక ఆ మనుషులు అతనికి శత్రులు అవుతారు. ఆ విశ్వాసులు అతనికి శత్రులు అవుతారు. తోటి సేవకులు అతనికి శత్రులు అవుతారు. సంఘము అతనికి శత్రులు అవుతారు. శత్రువు అయినప్పుడు కూడా పర్వాలేదు, కానీ నువ్వు సత్యవాక్యం సరిగా బోధించాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. నువ్వు చావడానికి సిద్ధముగా ఉండాలి. పరలోకములో నీ కొరకు బహుమానం ఉంటుంది. భూమి మీద నువ్వు చేసే పరిచర్యలో కొన్ని ఆత్మను రక్షించబడి పరలోకం సంపాదించుకొని నరకమును తప్పించుకుంటారు. ఆ రీతిగా ప్రారంభ సంఘములో విధవరాల్ని చిన్న చూపు చూశారు. కనుక అక్కడ మనం చూసాం, అక్కడ వారు కలహాలు పెట్టి అక్కడి నుంచి పరిచర్ని ఆటంకపరిచినప్పుడు అపోస్తలు అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి వారు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఎక్కడ మనం చూస్తే నజరేయుడైన యేసుని గురించి చెప్పి ఈ చోటు మన ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తానని స్తెఫను అనే వ్యక్తి వచ్చి అతన్ని చంపడానికి, అతను అవమానపరచడానికి, అతన్ని హేళించడానికి ప్రయత్నించినప్పుడు కనుక పరిశుద్ధాత్మ నింబడి దేవుని వాక్యం బోధించినప్పుడు అతని ముఖాన్ని తేరి చూసినప్పుడు శత్రులందరికీ ప్రభువు కనిపించాడు. మత్తయి 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకము దేవుని మహిమపరచులుగా మీ వెలుగు వారి ప్రకాశింపచేయండి. నువ్వు చూపించుకోకుండా నీ ప్రభువును చూపాలి. ప్రియ దేవుని సేవకులారా,
విశ్వాసులారా, నువ్వు దేవుని కొరకు బతికి భూమి మీద ఎన్ని శ్రమలు, కష్ట బాధలు వచ్చిన, సేవలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ భూమి మీద నీకు బహుమానం ఉంది, పరలోకములో నీకు బహుమానం ఉంది. ఆ రీతిగా ఆ యొక్క పరలోక బహుమానం కొరకు మనం ఈ భూమి మీద సేవ చేసినప్పుడు, ఆ రోజు తెప్పను చనిపోయాడు ప్రభు కొరకు, ఆ రోజు ప్రభు తెప్పను సత్యవాక్యం బోధించాడు, ఆ రోజు తెప్పను పరిశుద్ధాత్మ నింపడ్డాడు, ఆ రోజు తెప్పను ప్రభువు ముఖాన్ని, తనలోని ప్రభువును చూపగలిగాడు. నువ్వు ప్రభువును చూపగలిగినట్లయితే నిన్ను బట్టి దేవుని మహిమ వస్తుంది, నిన్ను బట్టి దేవుని సంఘము కట్టబడుతుంది. నువ్వు మనుషులు సంతోషపెట్టేవాడు ఉన్నట్లయితే నీవు వారు కలిపి నరకానికి వెళ్తా. నువ్వు దేవుని సంతోషపెడితే అక్కడున్న పరిశుద్ధులు కొద్దిమంది అయినా వారు నీవు కలిపి పరలోకంలో ఉంటావు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. జీవగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు దేవా, స్టెఫను జీవితంలో దేవా వారు ఎట్లా వెళ్ళారు, పరిచయం చేశారు, ఏ రీతిగా అయా నీ యొక్క ముఖదర్శనాన్ని చూపించగలిగారు దేవా, నువ్వు తెలియజేసిన లేఖనాలు బట్టి అయా సంఘముగా మేము నీ కొరకు ఏ రీతిగా బ్రతకాలో తెలియచేసిన నీ లేఖనాల కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, తను ప్రేమించే వారికి కూడును మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.